హనుమకొండ జిల్లా విద్యుత్ శాఖలో విధులు నిర్వహిస్తున్న ఆర్టిజన్ ఆన్ మ్యాండ్ కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. తమ సమస్యలపై పలుమార్లు వినతి పత్రాలు, రిప్రజెంటేషన్లు సమర్పించినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా ఫీల్డ్లో పనిచేసే అన్ మ్యాండ్ కార్మికులు నిరంతరం ప్రమాదాలకు గురవుతూ ప్రాణాలు కోల్పోతున్నారని, మృతుల కుటుంబాలకు సరైన ఉపాధి సహాయం అందించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. పీఎఫ్, ఈఎస్ఐ వంటి మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఆర్టిజన్ ఆన్ మ్యాండ్ కార్మికులను విద్యుత్ సంస్థలు విలీనం చేసి రెగ్యులర్ చేయాలని, తమ హక్కులను రక్షించాలని డిమాండ్ చేశారు. కార్మికుల భారీ సమీకరణతో నక్కలగుట్ట పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న మిగతా ఉద్యోగుల్లాగా ఆర్టిజన్లకు కూడా అన్ని సౌకర్యాలు కల్పించాలి. ఇలా సెకండ్ కేటగిరీ ఎంప్లాయీస్ లాగా ఆర్టిజన్లను చూస్తున్నారు. ఎందుకంటే మాకున్న ఫెసిలిటీస్ అన్ని కూడా వాళ్ళకి లేవు. కేవలం 30 రోజులు మాత్రమే లీవులు ఇవ్వడం జరిగింది సర్వీస్ మొత్తం మీద. అదేవిధంగా వాళ్ళ కాంట్రాక్ట్ సర్వీస్ గ్రాడ్యుటీ కలపడం లేదు. అదేవిధంగా సరెండర్ ఎన్కాష్మెంట్ లీవులు లేవు. ఇలా ఎన్నో రకాల ఫెసిలిటీస్ను కోల్పోవాల్సి వస్తుంది. కాబట్టి మరి దయచేసి ప్రభుత్వం ఒక సంస్థలో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్కి ఒకే సర్వీస్ రూల్స్ కనుక ఇస్తే తప్పకుండా అన్ని సదుపాయాలు వాళ్ళకి కలుగుతాయి.